హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ రమేష్ లవ్ లైఫ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇది నిన్నటి వ్లాగ్ అండి, అంటే మంగళవారం రోజు వ్లాగ్ అనమాట. ఆ రోజు చిక్కుడుకాయలు వండుదామని చెప్పి చిక్కుడుకాయలు అయితే తీస్తున్నాను. మా చిట్టోడితో మాట్లాడుతూ, వాడికేమో జలుబు చేసిందనమాట. డైలీ నేను ఇలా చిక్కుడుకాయలు ఒలిచేటప్పుడు నా పక్కనే కూర్చుని వాడు కూడా ఒలుస్తూ ఉంటాడు. బట్ ఇంక ఈరోజు అస్సలు ఓపిక లేదు వాడికి. పాపం రాననేసి అలా పడుకొని చూస్తున్నాడు. ఇక నేనే చేసుకుంటున్నాను అనమాట. ఇక చిక్కుడుకాయలు అయితే చేసి ఇక కర్రీ అయితే స్టార్ట్ చేస్తానండి. ఈరోజు చిక్కుడుకాయ కూరతో పాటు నేను కొత్తిమీర పచ్చడి కూడా చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం పచ్చిమిర్చిని టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర ఫ్రిడ్జ్లోంచి తీసి బయట అయితే పెట్టుకున్నాను. ఇక ఒక పక్క కర్రీ అవుతూ ఉంటే ఒక పక్క అయితే ఈ పచ్చడి కూడా చేసేద్దామని చెప్పి ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట. కొంచెం ఆయిల్లో జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి, టమాటా వేసి కొన్ని వెల్లుల్లి రబ్బులు వేసి కొంచెం చింతపండు కూడా వేసాను, వీడియోలో చూపించలేదు. దీన్ని కొత్తిమీర కూడా వేసుకొని ఫైనల్గా మగ్గిన తర్వాత ఇలా మిక్సీ పట్టేసుకుంటే రెడీ అయిపోతుంది. అంతే, చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి. అన్నంలోకి తినచ్చు, చపాతీలోకి దేంట్లోకైనా తినచ్చు, బాగుంటుంది. ఇక ఒక పక్క కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇది ఆఫ్టర్నూన్ అనమాట. అభి స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత నేను ఎందుకు రెడీ అయ్యానంటే ఒక ప్రమోషన్ షూట్ ఉందనమాట. అంటే షాప్ విజిట్ ఉంది మంగళగిరిలోనే. షాప్ని ప్రమోట్ చేయమని పిలిచారు. రెడీ అయ్యాము. బట్ మా చిట్టోడికి అస్సలు బాగాలేదనమాట. వామిటింగ్స్ అయిపోతున్నాయి అని చెప్పి మళ్ళీ మానేసాము. రేపు వెళ్ళాలి. ఇక ఒక పక్కన అయితే నేను ఇది ఈవినింగ్ అనమాట. పిల్లలిద్దరూ నిద్రపోయారు. చిట్టోడికి బాగోక నిద్రపోయాడు, అవి కూడా నిద్రపోయాడు. ఇంకప్పుడు పప్పు అది కడిగేసుకొని గ్రైండర్లో అయితే వేసేసానండి. ఇంకా అది నలిగేలోపు నేనైతే ఇక్కడ సామాన్లు అవి కడిగేస్తున్నాను. మార్నింగ్ నుంచి అస్సలు అవ్వలేదు ఇవి కడగడం. ఇంకా చిట్టోడికి కూడా బాగోక వాడిని చూసుకుంటూ ఇంకా మధ్యాహ్నం ఏమో ప్రమోషన్ షూట్కి రెడీ అయ్యి అంతలాగా రెడీ అయ్యాను. కానీ ఇంకా అది కూడా అవ్వలేదు, టైం వేస్ట్ అయిపోయింది. పిల్లల్ని కూడా రెడీ చేస్తాను. ఇంకా స్టార్ట్ అవుతాం అనగా ఏమైందంటే మా చిట్టోడికి పెద్దగా వామిటింగ్స్ అయిపోయాయి. జలుబుగా ఉండి బాగా కఫం పట్టేసింది అనమాట. ఇంకా అంత బాగాలేనప్పుడు ఎందుకులే వెళ్ళడం అని చెప్పి ఇంకా రేపు వస్తామండి అని చెప్పి చెప్పాము. వాళ్ళు వెళ్ళకపోవడమే మంచిదైందనమాట. ఎందుకంటే వెంటనే పాపం నిద్రపోయాడు వాడు. ఇంకా అభి కూడా అలసటగా ఉన్నట్టుంది. వాడు కూడా ఈరోజు రాగానే నిద్రపోయాడు అనమాట. ఇంక వాళ్ళిద్దరూ పడుకున్నాక నేను చూపించాను కదా, పప్పు అది కడుక్కొని ఇల్లు అవి తుడుచుకున్నాను. గ్రైండర్లో పప్పు వేసేసి ఇంకా తర్వాత సామాన్లు అయితే కడిగేస్తున్నాను అనమాట. వాళ్ళు లేచేటప్పుడు పని అయిపోయింది అనుకోండి, వేడివేడిగా ఇడ్లీ వేసి పెడదామని చెప్పి అనుకుంటున్నాను. సామాన్లు సగంలో ఉండగానే ఇంకా గ్రైండర్ అయితే ఒకసారి ఎంతవరకు నలిగిందో చూసి నేను రవ్వ నానబెట్టడం మర్చిపోయాను. రవ్వ అయితే నానబెట్టుకొని మిగిలిన కొన్ని సామాన్లు కూడా త్వరగా కడిగేసాను అనమాట. అంతలోపు గ్రైండర్లో పప్పు కూడా నలిగిపోయింది. ఇంకా పిండి అంతా కూడా నేను స్టీల్ డబ్బాలోకి తీసుకుంటున్నాను. నార్మల్గా సేవండి ఉంటాయి కదండి, వాటిలో వేస్తుంటే పులిసిపోతున్నట్టు అయిపోతుంది పిండి. నేను గమనించింది అయితే ఇదే అనమాట. స్టీల్ దాంట్లో వేసుకుంటుంటే కొంచెం ఫ్రెష్గా ఉంటుంది 3-4 డేస్ కూడా. దాంట్లో వేస్తుంటే మాత్రం కొంచెం పులుపుగా అయిపోతున్నట్టు అనిపిస్తుంది నాకు. సో నేను ఇంకా స్టీల్ డబ్బాలోకి అయితే తీసుకుంటున్నాను. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి కూడా బాగుంటుందని చెప్పి ఇంకా రవ్వ కూడా పిండేసి వేసేసాను అనమాట. నేను ఇలా ఎప్పుడు రుబ్బుకున్నా కూడా పిండి ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం తీసుకొని సాల్ట్ కలుపుకొని అప్పటికప్పుడు వాడుకుంటాను అనమాట. మిగిలిందంతా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మొత్తం దాంట్లో సాల్ట్ వేసేసామనుకోండి పుల్లగా అయిపోతుంది కదా, అందుకని చెప్పి కొంచెం కొంచెం తీసుకుంటాను. ఇక పిండి అయితే కలిపేసి హ్యాండ్స్ అవి వాష్ చేసేసుకొని చెప్పాను కదా, కొంచెం పిండి అయితే ఇప్పటికీ ఎంత పడుతుందో అంత పిండి ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను. ఇక దాంట్లో కొంచెం సాల్ట్ కలిపేసుకొని వేసేస్తానమాట. అంతలోపు మా వారు వచ్చేసారు. ఇంకా మా వారితో మాట్లాడుతూ నేను ఇడ్లీ అయితే పెడుతున్నాను. ఇక ఈ పని మధ్యలోనే వెళ్ళి హీటర్ కూడా పెట్టాను, నీళ్ళు మరిగిపోయాయి. ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే ఇలాగ పప్పు నానబెట్టుకున్నప్పుడే కొంచెం బియ్యం కూడా నానబెట్టుకొని సగం ఇడ్లీ పిండికి తీసేసిన తర్వాత మళ్ళీ దాంట్లో బియ్యం వేసి దోశలకు కూడా రుబ్బేస్తాను అప్పుడే. అప్పుడు కొంచెం దోశల పిండి కొంచెం ఇడ్లీ పిండి ఉంటుంది. ఇంక ఈసారి మాత్రం ఓన్లీ ఇడ్లీ పిండే చేశాను అనమాట. ఇక ఇడ్లీలు అయితే పెట్టేస్తున్నాను. త్వరగా చట్నీ కూడా చేసేయాలి. మా వారు బయటికి వెళ్ళి ఆఫీస్ నుంచి వస్తూ టమాటాలు అవి అయిపోతే అవన్నీ తీసుకొచ్చారు.
ఇంకా కొన్ని టమాటాలు వేసి శనగపిల్లలు లేవగానే ఇంకా కొంచెం ఇడ్లీ పెట్టేసామంటే ఇక తింటారు కదా. మార్నింగ్ నుంచి అసలు చిట్టోడు ఏమీ తినలేదనమాట. అభి అయినా స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి ఒక పూట కాకపోతే ఒక పూట అయినా స్కూల్లో ఉన్నప్పుడు కొంచెం తింటున్నాడు, కానీ ఇంకా చిన్నోడైతే మార్నింగ్ కూడా ఇంకేం తినట్లేదు. బలవంతంగా పెట్టినా సరే ఊసేస్తున్నాడు అనమాట ముద్దలు. ఇక వాడి గురించే కొంచెం బెంగగా ఉంటుంది నాకు, ఏం తినక. మా వారు వస్తూ వస్తూ సిరప్స్ కూడా తీసుకొచ్చారు. ఇంకా టిఫిన్ అది పెట్టిన తర్వాత మళ్ళీ సిరప్స్ అవి వేయాలి మర్చిపోకుండా. ఇక ఒక పక్కన ఇడ్లీ అయితే పెట్టేస్తున్నానండి. ఇంక ఇడ్లీ పెట్టేసిన తర్వాత టమాటాలు అవి కట్ చేసుకొని ఇక చట్నీ కూడా త్వరగా చేసేయాలి. మా వారు స్నానం చేసేలోపు ఇక చట్నీ కూడా చేసేస్తే పిల్లల్ని కూడా లేపి వాళ్ళకి కూడా తినిపించడానికి ఉంటుంది. ఇక చట్నీ కోసం అయితే నేను ఇక్కడ టమాటాలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం శనగపప్పు ఫ్రై చేసి పక్కకు తీసుకున్నాను. ఇక దానిలోనే టమాటాలును పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసేసుకుంటున్నాను. లైట్గా కొన్ని పల్లీలు కూడా ఉంటే అవి కూడా ఫ్రై చేశాను. ఈ చట్నీలోకి కొంచెం చింతపండు అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే బాగుంటుంది. ఇక మిక్సీ అయితే పట్టేశానండి. చట్నీ కూడా ఎక్కువగానే చేశాను. ఇప్పుడు కావలసినంత గిన్నెలోకి కలిపేసుకొని ఇక పిల్లలకైతే తినిపించేయాలి. టిఫిన్స్ అయ్యి చేసేసిన తర్వాత బెల్లం అయితే కొడుతున్నాను అనమాట. ఇడ్లీ పెడితే సరిగ్గా తినలేదు పిల్లలిద్దరూ కూడా. ఇంకా అందుకని చెప్పి కాసిన పాలన్నా తాగుతారని ఇంకా పాలైతే మరిగించడానికి బెల్లం తీసుకురామంటే మా వారు బెల్లం తీసుకొచ్చారు. షుగర్ అయితే కొంచెం కఫం పట్టేస్తుంది, సో ఇంకా బెల్లమే వాడుతున్నాం ఎక్కువగా. ఇంకా బెల్లం అయితే పొడి కింద చేసుకొని ఒక దాంట్లో వేసేసుకున్నాను. బెల్లం వేసి కొన్ని పాలు మరిగించి ఇచ్చేస్తాను ఇద్దరికి. ఇది కనుక మన వీడియోలు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కంటిన్యూస్గా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఇప్పటి నుండి డైలీ పెట్టడానికి ట్రై చేస్తాను. ఇక పాలు అయితే మరిగిపోయినాయండి. ఒక పక్కన పెట్టేసి ఫ్యాన్ కింద పెట్టేశాను. ఇక మా అబ్బి అయితే హోంవర్క్స్ కంప్లీట్ చేసేస్తున్నాడు పక్కన. ఇక వీడి హోంవర్క్లు కూడా చేసేస్తే అంతలో పాలు మరుగుతాయి కదా, ఇద్దరికి పాలు అయితే ఇచ్చేస్తాను. హోంవర్క్స్ అయితే మాత్రం చక్కగా చేసేస్తాడు ఇంటికి రాగానే. నన్ను ఏమి ఇబ్బంది పెట్టడనమాట. వాడికంటూ ఒక క్లారిటీ ఉంటుంది, ఏం రాయాలి ఎలా రాయాలన్నది. ఎక్కడైనా డౌట్ ఉన్నా కూడా అడుగుతాడు. ఇంకా దాన్ని బట్టి చక్కగా హోంవర్క్స్ అయితే కంప్లీట్ చేసేసుకుంటాడు. ఇంకా చిట్టోడికి కూడా సిరప్ అయితే పట్టేశాను. కోల్డ్ సిరప్ వేసాను, అలాగే ఫీవర్కి కూడా సిరప్ వేసాను, కొంచెం ఫీవర్ వచ్చినట్టుంటే. ఆ చిట్టోడికి బాగుంటే ఎంత యాక్టివ్గా ఉంటాడో, పాపం బాగోకపోతే అంత డీలా పడిపోతాడు. చాలా డల్ అయిపోయాడు అనమాట. ఇక వాడిని చూస్తే మాకు కూడా జాలేసింది, పాపం ఎలా ఉన్నాడు ఏంటని చెప్పి. ఇక అంతేనండి, ఈ రోజుకి వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.